సార్ నమస్తే సార్. జై శ్రీరామ్ సార్. నమస్కారం. నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి. అన్నా ఇప్పుడు మాట్లాడదామా? మాట్లాడదాం అన్న. జస్ట్ అయితే మీ నేపథ్యం గురించి చెప్పండి సార్. నా నేపథ్యం వచ్చేసరికి నాది గుంటూరు జిల్లా సార్. ఓకే. గుంటూరు జిల్లా. నేను సాధారణ ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని సార్. కుటుంబం అంతా నాది ఇదే సార్. నేపథ్యం నుంచి ఏం లేదు చెప్పుకోవడానికి ఒక పెద్దగా. అయితే ఈ బయటపడ్డు యేసు బతుకు అనే పుస్తకం రాయడానికి మీకు ప్రేరణ ఏమిటి? లేదు మీరు అట్లా క్రైస్తవంలో కొంచెం కష్టపడ్డారా? బుక్ గురించి నేపథ్యం చెప్పండి సార్. అంటే నేను ఎంకామ్ చదివేటప్పుడు నేను డిగ్రీ దాకా నార్మల్గా ఉండేవాడిని సార్. డిగ్రీ కావాలని ఏంటంటే కొంతమంది వ్యక్తుల ప్రవర్తన గమనించా. డిగ్రీ ఈ ఎంకామ్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు పూర్తి అవగాహన వచ్చింది. అసలు ఎందువల్ల అంటే మనం ఒక చర్చికి పోతే వాళ్ళు ఇచ్చింది మనం తింటాం, లేదా వాళ్ళు ఏది పెట్టినా మనం తింటాం. అలాగే నాకు సంబంధించిన ముస్లిం స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాటికి నేను వెళ్ళేవాడిని. అసలు ఎందుకు వీళ్ళు మనం ఇస్తే ఎందుకు తినరు అనేది అదొక కారణం. రెండవది ఏంటంటే మా రిలేటివ్స్లో కొంతమంది ఒకళ్ళిద్దరు క్రైస్తవాన్ని తీసుకున్నారు, క్రిస్టియానిటీని. వాళ్ళలో వచ్చిన మార్పు అనేది నాకు ఇక పూర్తి స్థాయి అసలు ఎందుకు ఇలాగా అనేది ఒకటి. ఆ తర్వాత నేను ఒక చిన్న జాబ్ చేసుకున్నా సార్. నా జాబ్లో నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కూడా క్రైస్తవులు. వాళ్ళు 2-3 సార్లు నాతో సవాల్ చేయటం, బైబిల్ విషయంలో నేను ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సవాల్గా మాట్లాడడం చేశారు. ఇక ఇవన్నీ కలగలిపి ఏంటంటే అసలు బైబిల్ అంటే ఏంది అనేది ఫస్ట్ నాకు ఇక చదవాలన్న ఆశను బాగా కలిగించింది సార్. అదే మూలం. ఆశ కలిగించింది, ఆలోచన కలిగించింది. అంటే ఎట్లా సవాల్ చేశారు వాళ్ళు? మా బైబిలే కరెక్ట్, మీ దేవుళ్ళు రాయుళ్ళు రాపలనా? లేదు సార్. ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ గారికి కుమారుడు ఉన్నాడు, మా పెద్దన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. ఆయన ఏంటంటే నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. యేసు అది అంటే అది ఆర్ఎస్ఎస్ సంబంధించి ఎవరు రాసినా తెలియదు సార్. నాకు చాలా గుర్తు, చిన్న పుస్తకం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఉన్న బైబిల్లో చెప్పినట్టు యేసు చనిపోయాడు అనేది అవాస్తవం. ఇప్పుడు ఇబ్రూ భాషలో ఉన్న అక్కడ ఏదో గుహ పేరు చెప్పారు, అక్కడ దొరికిన లెదర్ మీద ఇలా రాసింది అలా రాసిందని. అలాగే యేసుకు సంబంధించి కొన్ని విషయాలు దాంట్లో రాశారు. నేను కేవలం దాంట్లో ప్రశ్నించా, అంటే ఆ పేపర్లో చదివిన దాన్ని బట్టి. వీళ్ళు ఏంటంటే దాని విషయంలో ఏం చేశారంటే సమాధానం సరిగ్గా చెప్పలేక కొన్నేమో నాకు తెలియని విషయాలు, నాకు తెలియదు కాబట్టి బైబిల్ గురించి చెప్పారు. చెప్తే వాళ్ళు చెప్పిన మాటలు నేను అది నిజమా కాదా అని తెలుసుకున్నాను. అక్కడ కొంత బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది, ఓహో వీళ్ళకి తెలియని విషయాలు వీళ్ళకి తెలియదు కాబట్టి, నాకు తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఊహించుకున్నది వీళ్ళకి తెలిసింది చెప్పారు, సొంత వ్యాఖ్యానం చేశారు అని. ఇక ఆ తర్వాత అది నాకు ఇక పూర్తి స్థాయిలో ఆ పుస్తకం వేసిన బీజం అనేది పూర్తి స్థాయిలో ఇంకొక కారణమైంది సార్. ఇక అంటే మీ బంధువుల వల్ల, మీ స్నేహితుల వల్ల మీరు ఈ బుక్ రాయడానికి సిద్ధపడ్డారు? లేదు సార్, అలా తెలుసుకోవాలనిపించింది సార్. ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే ఈ పుస్తకం ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే తెలుసుకున్నాను. ఈ మధ్యలో నేనేం చేశానంటే హిందూ ధర్మానికి సంబంధించి ప్రచారం చేస్తూ ఉంటా. అయితే ఎక్కడైనా ఎవరన్నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2014లో 2016లోనే మనం గ్రౌండ్ లెవెల్లో ఏం చేసామంటే బైబిల్ సంబంధించి పాంప్లెట్లు పంచాం. ఏది దాంట్లో అసభ్యత పదాలు అన్ని కలగలిపినాయి. గోపి గారు పంచుతున్నారు సార్, గోపి గారు పంచారు, గుర్తుంది సార్? 100 పాంప్లెట్ 400 రూపాయలు అయ్యేదని. ఆ పాంప్లెట్ నేను 2014లో 2016లో నేను పంచా. అదే పాంప్లెట్ అంటే నేనేంటంటే 3x3 ఫోల్డర్ మీద పంచాను. అది కావాలంటే ఇప్పుడు కూడా నా దగ్గర మీకు కావాలంటే ఒకసారి నాకు స్క్రీన్ షాట్లు పంపించండి. అంటే నా జీమెయిల్ ఎప్పుడు సేవ్ చేశాను, ఆ డేట్స్ సహా క్లారిటీ కనపడతా ఉంటుంది కదా, నాకు వచ్చినాయి ఎప్పుడు సేవ్ చేశాను అన్నది. అది కూడా మీకు పంపిస్తా. ఆ విషయంలో నేను ఏం చేశానంటే నేనేం చేశాను, వ్యతిరేకించా. అరే బాబు, ధర్మసేవ అంటే మనం ఇలా పంచాల్సిన ధర్మానికంటే ఏది ఆశించి చేసేది కాదు అని పంచాలనుకున్నాను. నేనేం చేశాను, పీడిఎఫ్లు ఫోన్లు ఉండి మరొకరికి ఫ్రీగా పంచండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు సార్, మీకు ఫోన్ చేశాను, శేఖర్ గారండి, ఈ పీడిఎఫ్ చదవండి. ఒకవేళ మీ ఊళ్ళో పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు చదవడానికి ఫోన్లో చదవలేని వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, 20 పేపర్లు నేను ఫ్రీగా పంపిస్తా సార్ అని చెప్పా. అలా మనం చేస్తే వీళ్ళు అమ్ముకోవటం అనేది నాకు వ్యతిరేకత తెచ్చింది.
ఇది క్రైస్తవులు అదే పని చేస్తున్నారు. ఇక్కడ మనం కూడా మన హిందువులు ఆల్రెడీ దేవాలయ దర్శనం కాడ నుంచి ప్రతి దానికి మన వాళ్ళు గుడికి వెళ్తే గుండు కొట్టించుకొని రావటమే సార్. ఏ వ్యక్తి అయినా సార్, మీరైనా నేనైనా. నాకు అందువల్ల ఏంటంటే హిందువుల దగ్గర ప్రతి ఒక్క రూపాయి ఖర్చు అవ్వకూడదని సిద్ధాంతం. అయితే అక్కడ నేను నాకు వ్యతిరేకిస్తే ఒక చిన్న మాట. నాకు చెప్పండి సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా క్రైస్తవులు కూడా డబ్బులు తీసుకుని బైబిల్ ఇస్తున్నారు అన్నారు కదా, ఫ్రీగా ఇస్తారేమో అని అనుకుంటున్నాను. నేను అన్నదా లేదు సార్. నేను మనం గుడికి వెళ్తే మాత్రం మనకు అన్ని విధాలుగా సౌరమే చేసుకుంటాం సార్, కటింగే. ఎందుకంటే దర్శనం టికెట్ కాడ నుంచి కొబ్బరికాయ కొట్టాల్సిన కాడ నుంచి ప్రతి ఒక్కటి మనకు దర్శనమే. మనకు మొత్తం గుండు కొట్టి వదిలిపెడతారు. అంటే ఒక హిందువు దగ్గర ఉన్న డబ్బు హిందువు గుడికి వెళ్ళాలంటే అన్ని విధాలుగా సౌరం జరిగింది. ఇప్పుడు ధర్మానికి సంబంధించి ప్రచారం చేసే దాంట్లో కూడా పాంప్లెట్లు కొని పంచడం అనేది నేను వ్యతిరేకించా. అలాగే నేను ఏం చేశాను, 2016 ఆ టైంలో నేను గుంటూరులోనే ఉన్నప్పుడు ఒక బసపని హాస్పిటల్లో మత ప్రచారం నేను అప్పట్లోనే అడ్డుకున్నా సింగిల్గా. ఆ వీడియో ఇప్పుడు మీకు కావాలంటే హైందవ శక్తి వీడియోలో ఉంటుంది. హైందవ శక్తి ప్రసాద్ గారి వీడియోలో ఇప్పుడు మీరు చూసినా సరే గుంటూరులో బసపనయ్య హాస్పిటల్లో మత ప్రచారాన్ని అడ్డుకున్న హైందవ సోదరుడు అనేది పెట్టినారు వీడియో, మీరు చూస్తే ఉంటుంది. అలా నేను అప్పట్లోనే చేస్తా ఉన్నా. ఈ విషయాలు నేను వ్యతిరేకించి కొంతమంది మాట్లాడితే ఏం చేశారంటే నా మీద క్రైస్తవుడిని ముద్రేశారు. వీడు ముద్ర వేశారు. ముద్ర వేశారు. నేను అంతకు ముందు బైబిల్ రీసెర్చ్ చేసింది ఏం చేశా అంటే ఒక పుస్తకంలో రాసి పెట్టుకున్నా. 2017 ఆ టయాల్లోనే నేను ఎవరికి ప్రసాద్ గారి సిడిమి ప్రసాద్ గారికి చూపించా, హైందవ శక్తి ప్రసాద్ గారికి, ఇదిగో అండి ఇలా రాశారండి, ఇది పుస్తకం చేద్దాం అనుకుంటున్నానండి అని. అది అలా ఆగిపోయింది. ఈ తర్వాత ఏంటంటే ఒక రకంగా నాకు మేలు చేసింది ఎవరంటే నా మీద వీడు క్రైస్తవుల కొండ గొర్రె అని వేసిన నిందలు నాకు మేలు చేసినాయి. ఆ నిందలే ఈరోజు పుస్తకానికి దారి తీసినాయి. ఓకే, అంటే హైందవ శక్తి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మీకు నిందలు వేయడం వల్ల లేదు సార్. హైందవ శక్తి ప్రసాద్ గారు ఇప్పుడు ఈ కొంతమంది ఉన్నారు సార్, ఎవరంటే ఇప్పుడు గోపి సనాతన గోపి గారు ఉన్నారు. ఆయన ఏం చేశారంటే నేను ఆయన ప్రశ్నించానని చెప్పేసి ఆయన ఛానల్ పెట్టినప్పుడు ఆయన ఛానల్స్ లింక్ని మేమే షేర్ చేసాం చాలా వాటిలో, మన గోపి గారిది అని. గోపి గారు ఏం చేశారు, ఒక 2-3కి నేను డబ్బులు తీసుకున్నాను దీన్ని ప్రశ్నించాలని చెప్పేసి వీడు క్రైస్తవ గొర్రె అని చెప్పి పెట్టాడు. గోపి గారు కానీ 1-2-3 ఇంకా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒక 5-6 కలిపి నన్ను ఏం చేశారంటే వీడు క్రైస్తవ గొర్రె అని ప్రచారం చేశారు. మిగిలిన దానివల్ల నేనేం చేయాలంటే అసలు నేను ఎవరో తెలియాలంటే ఇప్పుడు ఈవెన్ మీరున్నారు సార్, నేను ఒక క్రైస్తవ గొర్రె అని చెప్పి మీరు ధర్మం కోసం పనిచేసే వ్యక్తి అయితే ఆలోచించరు, అసలు నిజంగా వీడేంది ఈ విధంగా నిందలేస్తున్నాడనే ఉద్దేశం తిడతారు. అలా నన్ను చాలా మంది నా కూతురు కాడ నుంచి నా తల్లి కాడ నుంచి అసలు నా కుటుంబంలో మా నాయనమ్మల వరకు అందరినీ తిట్టుకుంటూ వెళ్ళారు. నేను తిట్టుకోవడం కూడా బాగా దారుణంగా తిట్టారు. నేను వాళ్ళ సమాధానం చెప్పలేకపోయా. తప్పెవరిదా అనుకుంటే నేను నిరూపించుకోవడానికి ఏమీ లేవు. చివరికి హిందువునైనా నేను నిరూపించడం ఏమీ లేవు. కాబట్టి అప్పుడు ఏం చేశానంటే మొట్టమొదటిసారి నా దగ్గర ఉన్న అసలు పాంప్లెట్లు ఉన్నాయి. అప్పుడు అంతకుముందు మనం తయారు చేసిన పాంప్లెట్లు ఉన్నాయి. అది మొట్టమొదటిసారి పాంప్లెట్ రూపంలో తీసుకొచ్చా. ఏసు జీవితంలో ఏది నిజం ఏది అబద్ధం అనే పాంప్లెట్ రిలీజ్ చేశా. ఆ తర్వాత అయితే పలానా ఛానల్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల ఈ పుస్తకం రిలీజ్ చేయడానికి మీకు పునాదులు పడ్డాయి. అవును సార్, అవునవును. అంతకుముందు నేను రాసింది ఎప్పుడుకో చేయాలనుకున్నా కానీ చేయలేకపోయా, నా జాబ్ వల్ల, మనకి పని వల్ల చేయలేకపోయా. ఇక ఎందుకు లేని వదిలేసుకున్నా. కానీ ఈ నిందలు ఇవన్నీ రాబట్టి తప్పని పరిస్థితిలో ఇక నేను అంతకుముందు రీసెర్చ్ చేసిన నేను రాసుకునే మొత్తాన్ని కలిపి పాంప్లెట్ రిలీజ్ చేయడం చేశాను. చాలా ఇంకా పాంప్లెట్ ఉండే సార్, ఇంకా A+Z అనే పాంప్లెట్ ఉంది. వాస్తవంగా ఆ పాంప్లెట్ కూడా రిలీజ్ చేయలేకపోయాను సార్. ఇంకా ఉన్నాయి కొన్ని పాంప్లెట్ రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా చేయండి, మాకు కూడా పంపించండి. అయితే ఫలానా ఛానల్ అని నేను ఎందుకున్నానంటే మాకు కొంచెం సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఏమనుకోకండి, అట్లా ఏం లేదు. ఖచ్చితంగా ఈ వీడియో అవతల వ్యక్తి కూడా సార్ నిందలు వేసేటప్పుడు నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు అవతల వ్యక్తి వేసాడంటే తెలిసి వేసాడనుకో నేను అంటలా, ఒకవేళ బై మిస్టేక్తో కూడా వేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 1000 మంది ఉన్నారు సార్, 1000 మందిలో ఒక్కొక్కసారి ఏంటంటే బై మిస్టేక్ తొందరలో మనకు ఒక్కొక్క అభిప్రాయం వచ్చినప్పుడు ఇది రాంగ్ అనిపించవచ్చు. ఈవెన్ నా పుస్తకం మీరు చూసారనుకోండి సార్, నా పుస్తకంలో ఇప్పుడు కొన్ని సందర్భాలలో నేనేం రాశానంటే యేసు ప్రభు గారు అని కూడా రాశా. చూశాను.
ఆ, ఇప్పుడు నా పుస్తకంలో చూస్తే ఏమనిపించింది అంటే, ఒకవేళ ఆ యేసు ప్రభు గారు అనే పదాలు చదివినప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపించింది అంటే, హిందూ అయినప్పుడు కూడా వాడికి ఏమనిపించింది అంటే, వీడేంద్ర బాబా ఈ యేసు ప్రభు గారు అని వీడు క్రైస్తవుడు అయి ఉండొచ్చు అనే అభిప్రాయం ఏర్పడచ్చు. సహజం కదా సార్. అవును. ఇప్పుడు మీకైనా ఇప్పుడు నా పుస్తకం చదివితే అసలు విషయం జరిగిందా అర్థమైంది. ఓహో ఇలా అవును. రాశాడు అని. మధ్యలో కొన్ని పదాలు చూస్తే మీరు యేసు ప్రభు గారు అనే పదాలు ఉంటాయి. అవును, ఉన్నాయి అక్కడ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ నేను విషయాన్ని చెప్పేటప్పుడు నా కోణంలో నేనేంది క్రైస్తవులకు ప్రశ్న రేస్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏం చేశాను, కొన్ని సందర్భాల్లో గారు అని పెట్టా. అవును, యేసు ప్రభు వాళ్ళ గారు ఇక్కడ ఈ విషయం చెప్పారు అని. అయితే నేనేం గ్రహించానంటే వాళ్ళ విశ్వాసాన్ని కాదనలేక మీరు అక్కడ అట్లా రాశారు, వాళ్ళకు ఆ, నచ్చజెప్పాలని రాశారు అని అనుకుంటున్నాను. అవును అవును సార్. కానీ ఏంటంటే ఒకవేళ మీరు ఒరిజినల్ హిందూ ధర్మం గురించి మాట్లాడే ఒక్కోసారి నేను అది కాదండి ఇది కాదంటే యేసు ప్రభు గారి గురించి అది ఇది అని మాట్లాడడానికి ఏమనిపించింది, వీడు క్రైస్తవుడై ఉంటాడు, వీడు ముసుగేసుకొని వచ్చి ఉండాలా అనే అభిప్రాయం కూడా మీకే ఏర్పడచ్చు. అది ఎలా అయినా జరిగినాయి సార్, నా మీద అభిప్రాయం క్రైస్తవుడు అనే ప్రచారం అయితే జరిగింది. ఓకే. అది ఏ విధంగా అయినా జరిగినా దానివల్ల మీరు అవును పుస్తకాన్ని రిలీజ్ చేశారు. అవును సార్. ఓకే. అవునవును అయితే ఈ పుస్తకం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ఈ పుస్తకం గురించి అంటే నేను చెప్పాలని, బైబిల్లో ఉన్నది యేసు ప్రభు అనే వ్యక్తి అసత్యం. ఓకే. యేసు ప్రభు దేవుడు అనేటువంటి మాట అసత్యం. అసత్యం అసలు ఆయన జీవితం కూడా కల్పించి రాసుకున్నదని నేను తెలియజెప్పాలనుకున్నాను సార్. అలాగే అవును. ఆయన ప్రపంచ మానవాళి కోసం రక్తం చిందించాడని చెప్పారు. అది కూడా అబద్ధమే. ఆయన సిలువ వేయడానికి కూడా కారణము అనేక కారణాలు బైబిలే చూపిస్తుంది. అవును. ఆయన సిలువ పట్టడానికి కూడా కారణాలు బైబిల్లో మీరు శిలువ శిక్ష గల కారణాలు చదివితే తెలిసిద్ది. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చేసిన తప్పులే ఆయనకి శిలువ శిక్ష వేశాయి. అంతేగాని ఆయన సర్వమానవాళి కోసం వచ్చిన వ్యక్తి కాదు, ఆయన సర్వమానవాళి కోసం చనిపోయిన వ్యక్తి కాదు. ఈవెన్ అవును. ఇంకోటి ఏంటంటే అది అనేక మంది కల్పించుకొని రాసిన కథ. ఆ, యేసు ఉన్నాడనేటువంటి మాట నేను నమ్మను, కానీ అయితే బైబిల్లో అయితే ఇశ్రాయేల్ వారి కోసమే నేను వచ్చాను అని చెప్తుంటాడు. నేను కూడా అవును సార్. చాలా సార్లు నేను కూడా చాలా సార్లు చదివాను కాబట్టి బైబిల్ని ఉమ్. ఆ మాట మీతో ఏకీభవిస్తున్నాను. అయితే మీరు ఒక చిన్న భాగం రాశారు కదా రచయితల గురించి, బైబిల్ అవును రచయితల సార్. గురించి. దాన్ని అవునండి. మీరు బాగా పరిశోధన చేశారా? అవునండి. పక్కా మీరు తప్పు అనే ఒకవేళ నిరూపించేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తారా? వస్తాను సార్. సార్ అయితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సార్. సమూయేలు గ్రంథం ఉంది. మొదటి సమూయేలు అదే గ్రంథంలో మొదటి సమూయేలు గారు చనిపోయారు. కానీ రెండో అదే సమూయేలు గ్రంథం ఎవరు రాసింటే ఎవరు చెప్పరు సార్. ఓకే, అదే మాట అడుగుదాం అనుకున్నా. అవును దాని సార్. గురించి అడుగుదాం. చెప్పండి ఇప్పుడు. ఆ, అలాగే నేను ఎందుకు అన్నానంటే ఇది గట్టిగా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మీరు మొదటి 5 పుస్తకాలు ఎవరు రాశారంటే మోషే రాశాడని చెప్తారు. మోషే కరెక్ట్. రాస్తే అవును కదండి. మోషే రాస్తే మోషే చావుని మోషే సమాధిని కూడా మోషే రాసుకుంటాడా? అది కూడా సమస్య కదా. ఇప్పుడు రాసిన వాడంటే నేను ఇక్కడ చచ్చిపోయాను, నా సమాధి ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టారని ఎట్లా రాసుకుంటారు సార్? కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి సార్ క్రైస్తవులు. అంతే కదా. ఆ, ఓకే, ఇది అర్థమైంది. అంటే ఇది ఆ, ఎవరికైతే అర్థం కావాలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు అర్థమైంది. ఇక ఉమ్, ఇప్పుడు యేసు వాళ్ళ గురించి ఒక చాప్టర్ రాశారు కదా, అవునండి దాని గురించి చెప్పండి. సార్. అది నేనేంటంటే సార్, నేను యేసుప్రభు వంశావళిని ఎందుకు రాశారంటే సార్, ఆయన కల్పితం అన్న విషయాన్ని తెలియజెప్పాలంటే ముందు ఆయన వంశం కరెక్ట్ కాదు తెలియాలి కదా సార్. ఎందుకంటే అవును. క్రైస్తవ పాస్టర్లో లెగిసిన కాడ నుంచి యూదా గోత్రపు సింహము, యూదా గోత్రపు లేచిగురు ఈ పదాలు వాడుతూ ఉంటారు. ఓకే. కాబట్టి అసలు ఆయన ఇంకొకటి ఏంటంటే పాత నిబంధనలో యూదా గోత్రంలో ఒక వ్యక్తి పుడతాడని చెప్పాడు, గొప్ప వ్యక్తి. కానీ అది యేసు కన్వయించడం కోసం యేసుని ఎక్కించారు. అందువల్ల నేను యేసు యొక్క వంశ చరిత్ర మత్తయి సువార్త, లూకా సువార్తలో తీసుకున్నప్పుడు ఆయన వంశ చరిత్ర బయటపడుతుంది. అందువల్ల నేను ఏం ఓకే. చేశాను అంటే దాంట్లో డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ ఏం చేశాను, రాశాను, ఆ పేరు రాసి లెక్కేసా, దీంట్లో ఏం చెప్పారు దాంట్లో ఏం చెప్పారని చూస్తే ఆ ఓకే. పదాల వ్యత్యాసం వచ్చింది. అంటే కొన్ని పేర్లు ఏమో దీంట్లో ఉన్నాయి, దాంట్లో లేవు, దాంట్లో ఉన్న పేర్లు దీంట్లో లేవు. లేకపోయినా మత్తయి సువార్తకి లూకా సువార్తకి వ్యత్యాసం రావడం అనేది నాకు కొంచెం పరిశోధన చేయాలనిపించింది. అందువల్ల ఆ పరిశోధన చేసి మొత్తాన్ని దాంట్లో రాశాను సార్ అక్కడ. అంటే ఈ వంశావళి కూడా అబద్ధము, వీళ్ళు పరిశోధన చేసి రాసిన వ్యక్తులు కాదు. ఎందుకంటే కొన్ని పదాలు ఉంటాయి సార్, ఏది మత్తాతు,
ఆ, మెన్న మెన్న ఉమ్, ఆ, ఈ పదాలు ఉంటాయి. ఈ పదాలు వచ్చేసరికి ఏమైతాయి అంటే కేవలం ఇప్పుడు లోకాసు వార్తలు కనపడితే ఇంకా కొత్త నిబంధనలుగా పాత ఎక్కడ కనపడే పేర్లు సార్ అవి. ఉమ్, అద్ది అద్ది ఈ పేర్లన్నీ ఒకసారి లోకాసు వార్తలు కనపడితే వాడు ఎక్కడి నుంచి రాశాడని ఒకసారి మరి బైబిల్లో పాత నిబంధన ఎక్కడి నుంచి చూడండి, ఆ పేర్లే కనపడవు. ఆ ఉమ్, పేరు వాడు సృష్టించాడు. ఓకే. అందువల్ల నేను ఆ సృష్టించిన పేర్లు మరి ఆధారం అనేది ఉండాలి కదా సార్. కానీ అదే మనకి దావీదుకు ముందు ఉన్న తరాలు రాశాడు. ఎలా రాశాడంటే వీడు అప్పటికే బైబిల్ పాత పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఏది రూతు గ్రంథం ఇవి వాటిలో ఓకే. ఉన్న దాని ప్రకారం మక్కికి దించిపెట్టారు రెండు రచయితలు. కాబట్టి ఓకే. ఆ ప్రకారం చూస్తే యేసు వంశం కూడా తప్పు అయిపోయింది. అది ఒట్టి అబద్ధం అని తేలింది. ఓకే. అది సార్. అయితే అట్లనే యేసు వంశావళి గురించి ఎట్లయితే రెండు సువార్తలు అంటే సువార్తలు ఏదో ఒకటి కానీ వార్తల్లో పిచ్చి వార్తల్లో ఎట్లయితే డిఫరెన్స్ ఉన్నట్లు, అలాగే యేసు మరణం గురించి యేసు చనిపోయిన తర్వాత అది సమాధి చేస్తారు కదా, దాని గురించి అవును కూడా సార్. 4 సువార్తల్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటది అని నా పరిశోధనలో తెలియంది. అవును సార్. అవునవును సార్. అది అక్షర సత్యం సార్. అది రాస్తారా? రాశానండి. రాశారా? అది కూడా రాశానండి. ఎందుకంటే అక్కడ నేను రాసినంటూ ఇప్పుడు యేసు సమాధి విషయంలో కూడా మీరు చూస్తే అసలు ఎంత కల్పితం అంటే సార్, చిన్న ఎగ్జాంపుల్ సార్. చెప్పండి. యేసు వంశంలో ఏం అవసరం లేదు. యేసు తాత ఎవరో చూడండి చాలు సార్ మీకు. యేసు తాత చూసినా మీకు తెలిసిపోయింది. దావీదు ఇద్దరు కుమారులు ఎవరి రక్తంలో నుండి యేసు వచ్చాడని చూసినా మీకు తెలిసిపోయింది ఎంత కల్పితం అన్నది. అలాగే ఇక్కడ సమాధుల విషయం మీరు మంచి ప్రశ్న వేశారు సార్. సమాధులు మీరు అక్షర సత్యం. ఎందుకంటే అక్కడ సమాధుల విషయంలో కూడా దేవదూతలే ఎగ్జాంపుల్ సార్. మత్తయి సువార్తలో ఒక దేవదూతను చూపిస్తే మీకు ఒక దేవదూత రాయి దొరికి రాయి మీద కనపడిద్ది. కానీ మార్కు సువార్తలోకి వెళ్ళే తలికి ఇద్దరు వ్యక్తులు కనపడతారు, సమాధి లోపల కనపడతారు వాళ్ళు. తర్వాత ఇంకో దాంట్లో చూస్తే ఒకే ఒక దేవదూత ఫస్ట్ ఏమైంది, ఒక దేవదూత కనపడినట్టు ఉంటది. ఆ తర్వాత అసలు యోహాను సువార్తలకి అసలు దేవదూతల విషయమే ఉండదు. అయితే ఒక సువార్తలో మరియా వచ్చిందని, ఒక సువార్తలో మగ్దలేనే మరియా వచ్చిందని, ఒక సువార్తలో 12 మంది శిష్యులతో పాటు వీళ్ళు వచ్చారని, ఇట్లా రకరకాలుగా ఉంటది. అది కూడా సార్. అవునవును సార్. అవును సార్. అసలు యేసు పునరుద్ధానం అనే దాన్ని మీరు పట్టుకుంటే సుమారు దాంట్లో తప్పులు ఒక 40-50 దొరుకుతాయి సార్. కొంత తప్పులు దొరుకుతాయి మీకు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సువార్తలో మధ్యలేడి మరి యేసు పాదాలను పట్టుకోనని ఉందని చెప్తే, మరొక సువార్తలో యేసు ఏమో నేను ఇంకా దేవుడి దగ్గర పోను, నా పాదాలు నన్ను పట్టుకోవద్దని చెప్పి ఉంటది. అది పట్టుకుందనుకోవాలా అనుకోలేదో మనకి అర్థం కాని పరిస్థితి సార్. కరెక్టే. ఇది గమనించారు కదా, వీళ్ళు బైబిల్ చదవరు కాబట్టి క్రిస్టియన్స్ చదివినా కానీ చాలా తక్కువ మంది ఇట్లాంటి విషయాలు గ్రహిస్తారు కాబట్టి, ఆ గ్రహించినటువంటి సమయంలో కూడా పాస్టర్లకు అడిగితే నీకు సాతన పట్టింది ఇట్లా రకరకాల బెదిరించి పడేస్తారు కాబట్టి, అంటే నచ్చజెప్పేస్తారు కాబట్టి నచ్చజెప్పడం చేస్తారు. ఫస్ట్ కుటుంబానికి వ్యతిరేకం చేస్తారు. అవును. ఇప్పుడు ఎక్స్క్రిస్టియన్ నాగేశ్వరరావు గారు ఉన్నారు సార్. ఆయన బైబుల్ తెలిసిన వ్యక్తి. ఆయన బయటకు వచ్చాడు. ఆయన ధర్మం కోసం వస్తే ఏం చేశారు సార్? నాగేశ్వరరావు గారి విషయంలో కూడా వాళ్ళ కుటుంబాన్ని వ్యతిరేకం చేశారు కదా. ఓకే. ఎందుకంటే వీళ్ళు చేసే పని ఏంటంటే మీరు గనక నిజాన్ని తెలుసుకొని ప్రశ్నించారు అంటే గనక మీ కుటుంబం మీకు వ్యతిరేకమే, శత్రువులేక. ఓకే. ఈ పుస్తకం ద్వారా సామాన్య క్రైస్తవులకు అలాగే హిందువులకు మీరు ఎట్లాంటి సమాచారం ఇద్దాం అనుకున్నారు చెప్పండి సార్. నేను హిందువులకైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను సార్. హిందూ శాస్త్ర ప్రకారం ఒకటి చెప్తాను సార్. హిందువులకి ఏంటంటే మన గ్రంథాల గురించి మనకు అవగాహన లేదు. కనీసం ఎదుటి గ్రంథాల్లో చెప్పే విషయాలు కరెక్ట్గా ముందు తెలుసుకోండి చదివి. ఇప్పుడు పిచ్చి మాటలు నమ్మి వెళ్తాం కన్నా చిన్న చిన్న రోగాలకి తలనొప్పులకి ఏదో కాళ్ళ నొప్పులకి చిన్న పిచ్చి వాటికి పోవటం అనేది చాలా దౌర్భాగ్యం అసలుకి అనేది నేను ఫస్ట్ నేను చెప్పాలనుకున్నా సార్. తెలుసుకోమని ఆ గ్రంథాలు ఏం చెప్పాను ఊరికి మీరు చదవండి. చదివిన తర్వాత మీరు అంచనాకి రండి అది వాస్తవం అబద్ధం అనేది. రెండవది ఏంటంటే క్రైస్తవులకి ఏం చెప్తున్నానంటే
పాస్టర్లు ఒక మాట చెప్తారు, అక్కడ ఉంది బైబిల్ అనేది ఒకే చోట ఉండదు, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉండదని వాళ్ళు ఏరుకొని పదాలు చెప్తారు. అవును మీరు అవును నిజంగా దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటే ఎవరిని అడగాల్సిన అవసరం వల్ల బైబిల్లో 4 సువార్తలు తీసుకొని చెప్పిన కథని దీంట్లో ఇలా చెప్పాడు కదా, దాంట్లో ఎలా చెప్పినా కథని కథగా రాసుకొని చూసుకోమనండి చాలు. దేవుడు ఉన్నాడా దాంతో కల్పించి ఉందా అని అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే క్రైస్తవులకు చెప్పే విషయాల్లో ఈవెన్ ఈ రోజు వరకు ఒక చిన్న రేకుల షెడ్లో ఉన్న పాస్టర్ కోటేశ్వరుడు లక్షాధికారి అవుతున్నారు, కానీ అదే చర్చిలకు వెళ్ళే మీరు, దేవుడి సేవ చేసే మీరు, దేవుడి కోసం దశం భాగాలు ఇచ్చే మీరు, మీ జీవితాల్లో లక్షాధికారు కోటేశ్వరులు ఎందుకు కావట్లేదు? ఓకే చిన్న ఆలోచన చేయమని చెప్తున్నాను సార్, నేను ఎక్కువ కూడా చేయమని చెప్పను. ఒకసారి బైబిల్ తీసి చదువుకొని చూసుకోండి. రెండోది చిన్న ఆలోచన చేయండి. నిన్నగాక మొన్న వచ్చిన పాస్టర్ ఏమో మిమ్మల్ని నమ్ముకొని లక్షాధికారి కోటేశ్వరుడు అయితే మీరు అవును. మాత్రం అదే పూరింట్లో అలాగే బతుకుతున్నారు. అంతే. అదేంటి దేవుడు అంటే వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించట్లేదనా? ఓకే అదే కరెక్ట్ కదా. ఆ, ఓకే అది. అట్లానే చెప్తారు కదా, దేవుడు ఆశీర్వాదం మా పైన గట్టిగా ఉన్నది, మీ దగ్గర విశ్వాసం లేదు కాబట్టి, మీరు సరిగ్గా నమ్ముకోలేదు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తలేరు అని అంటుంటారు కాబట్టి. అయితే ఇంకేమైనా మీ నుంచి పుస్తకాలు ఆశించవచ్చా? ఆశించవచ్చు సార్. ఇంకొక పుస్తకం వస్తుంది సార్. ఈవెన్ ఈ ఓకే. పుస్తకం మీద మీరు చూస్తే అట్ట మీద ఉంటుంది 10 లక్షల రూపాయల నగదు బహుమతి అని పెట్టాను కదా సార్. దాన్ని ఖచ్చితంగా 1 కోటి రూపాయలు నిలబడతారా? చేస్తున్నా. ఖచ్చితంగా సార్, నేను నిలబడతారా? ఇప్పుడు నేను దాన్ని 1 కోటి రూపాయలు చేస్తున్నాను సార్. ఖచ్చితంగా నేను నిలబడుతున్నా. ఈ పుస్తకం తప్పు అని నిరూపిస్తే చాలు సార్. తప్పు అని పూర్తిగా నిరూపిస్తే చాలు. ఈవెన్ మీరు కావాలంటే ఆ పుస్తకంలో నేను రాసినవి చూడండి. ప్రతి ఒక్కటి నేను బైబిల్ ప్రూఫ్ తోటి రాశాను సార్. ఓకే. ఈవెన్ ఆ పుస్తకం మొత్తం నేను బైబిల్ ప్రూఫ్ తోటి రాశా. ఒకవేళ నేను బయట ప్రూఫ్ తీసుకోవాలి అనుకుంటే అది ఒక మహాగ్రంథం అయి కూర్చుంటది. అదైతే వాస్తవమే కానీ ఆ, నేను నేను ఆ కూడా మాట చూశాను. నిలబడుతున్నా సార్. ఇప్పుడు దాన్ని 1 కోటి రూపాయలు చేశాను. మరొక పుస్తకం రాబోతుంది. ఎందుకు అంటే చెప్పండి. వీళ్ళ అసలు తండ్రి ఉన్నారు యెహోవా అని. ఆయన యొక్క నిజ స్వరూపం ఏమిటి, ఆయన యొక్క క్యారెక్టర్ ఏమిటి, అసలు ఆయన సర్వ సృష్టికర్త లేదా సర్వాన్ని సృష్టించిన వాడా, ఏమి చేశాడు ఏందన్న దాంతో పరలోకంలో శూన్యం అనేది ఒక పుస్తకం రాబోతుంది సార్. ఓకే. పూర్తి స్థాయిలో తీసుకొస్తాను సార్. అది ఆ పుస్తకం కోసం మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మీరు ఒక చిన్న విషయం ఇంకా రాసి ఉంటే బాగుండేది యేసు గురించి. అవును సార్. చిన్న విషయం రాసి ఉంటే, అంటే యేసు చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంటాడు బైబిల్లో. నా దేవాలయంలో మీరు విపరీతంగా ఇట్లాంటి వ్యాపారాలు చేస్తున్నారని, సార్ అలాగే ఇంకొక విషయం సార్, విపరీతంగా అసలు అగ్రెసివ్ కాదు సార్. చూపిస్తాడు. ఆయన ఒక మానసిక రోగి. మీరు తప్పు మాట్లాడారు. ఆయన అగ్రెసివ్ కాదు, ఆయన ఒక మానసికమైన రోగి సార్. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎందుకన్నానంటే మీరు మధ్యలో మాట్లాడనుకోమాకండి. ఎందుకంటే మీరు అగ్రెసివ్ అనే మాట వాడొద్దు. ఎందుకంటే ఆయన మానసిక రోగి. ఎందుకంటే ఆయన చెప్పిన పదాలు ఎప్పుడు ఆయన నిలబడ్డు. ఒకసారి ఇది నేను చేశా అని చెప్తే ఈసారి ఇది నేను చేయలేదని చెబుతాడు. ఒకసారి ఇలా చేస్తానంటే ఇలా జరగదని చెబుతాడు. ఓకే. కాబట్టి ఆయన మానసిక రోగం ఉంది. అది అయితే మానసిక ప్రాబ్లం ఉన్న వ్యక్తి. అయితే నాకు ఒక చిన్న సంఘటన దగ్గర నాకు కొంచెం తెలివైన వాడిలాగా అనిపించాడు యేసు. అది ఏంటిది అంటే, ఒక వేశ్యని తీసుకొచ్చి ఏమైనా రాళ్ళతో కొట్టి చంపాలా లేదు వదిలివేయాలా అని అడిగితే వాళ్ళు కింద కూర్చుండి ఏదో రాసుకుని నిలబడి, మీలో ఎవరైనా పాపం చేయని వాళ్ళు ఉంటే రాయి కొట్టండి అంటాడు కదా. అలాగే వదిలేసిన తర్వాత అతను కూడా పాపం చేశాడనుకోవాలా పాపం చేయలేదనుకున్నా. అయితే ఇక్కడ నాకు కొంచెం తెలివైన వాడిగా కనిపించాడు అది. సార్ ఇప్పుడు మన అపరిచితుల సినిమా చూస్తాం సార్. అపరిచితుల సినిమాలో అనేక కోణాలు ఉంటాయి చూసారా? అక్కడ మీరు తెలివిగల్లాలనుకుంటున్నారు కానీ వాస్తవంగా యేసు చావుకు కారణం, శిలువ శిక్ష వేయడానికి కారణంలో అదొక మెయిన్ పాత్ర వహించింది ఆ సందర్భం. అది కూడా ఒక ఏమనుకున్నా అంటే నన్ను గొప్పవాడిని చేస్తారు అంటే, చూసారు ఎంత దయాహృదయుడు, ఎంత అలాంటి వాడు, అది క్షమాహృదయం ఉంది అనుకున్నారు. కానీ యేసు పుట్టిన కాని ఆయన చనిపోయే వరకు కూడా యూద ధర్మశాస్త్రం అమలు చేస్తా ఉన్నారు. నేను ధర్మశాస్త్రం కోసం వచ్చానని చెప్పి ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కొట్టివేసుకుంటూ వెళ్ళాడు, వ్యతిరేకంగా వెళ్ళాడు. కరెక్టే. అలాగే ఏం చేశాడంటే ఇక్కడ వ్యభిచారం విషయంలో యెహోవా క్లారిటీ చెప్పాడు. వ్యభిచారం అని మీ మధ్య ఉండకూడదు అని, వ్యభిచారం చేసిన వాళ్ళని
శిక్షించాలి అని వాళ్ళ మరణశిక్ష విధించాలని చెప్పాడు. అలాగే అవును. ఇజ్రాయేలీలు కూడా తన తన పిల్లల్ని కూడా వ్యభిచారం చేయించనివ్వకూడదని చెప్పాడు. అంటే వ్యభిచారంగా మార్చినా సరే వాడికి కూడా శిక్ష వచ్చిందని చెప్పాడు. ఓకే. వ్యభిచార విషయాలు అంత గట్టిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఆ వ్యభిచారిని అక్కడ నుంచి తొలగించాలని అనుకున్నారు. ఆ ఓకే. భయం రావాలని ఆయన ఆ నిబంధన పెడితే ఈయన హీరో లాగా ఫీల్ అయిపోయి కొత్త మాటలు తెచ్చాడు. తెచ్చినప్పుడు ఏమైంది, ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు, అక్కడ వ్యతిరేకించాడు. అది మెయిన్ పాత్ర వహించింది యేసు శిలువ శిక్షకి. ఈవెన్ ఆయన తెలియకుండా చేసిన దాని వల్ల కూడా ఏమైందంటే వ్యభిచారాన్ని ప్రోత్సహించాడు కూడా అక్కడ. అప్పుడు దాకా ఒక భయం ఉండేది, వామ్మ రాళ్లతో కొట్టి చంపుతారనే భయం. ఆయన తెలియకుండా ఏం చేశాడు, అమ్మ ఏం కాదులే అమ్మ అని. లేదు, నాకు డౌట్, తెలియకుండా చేశాడంటారా తెలిసే చేశాడంటారా? మార్పు చేద్దాం అని చేశాడంటారా తెలియకుండా చేశాడంటారా? సార్ ఆయన వాస్తవంగా ఆ వ్యభిచారిని విషయంలో ఎందుకు అనుకున్నాడంటే ఆల్రెడీ మీరు కొన్ని బుక్స్ అంటే బైబిల్ ప్రామాణికంగా కాదు కొన్ని పుస్తకాలను మీరు తీసుకుంటే అసలు యేసు పుట్టడానికి ముందు రోమిల యొక్క పరిపాలనలో అక్కడ ఎలా జరిగింది, స్త్రీల మీద ఏమేమి జరిగింది, అత్యాచారాలు ఎలా జరిగినాయి, ఎలాంటివి అనేది మీకు తెలిసిద్ది. కాబట్టి ఏం చేశారంటే ఆయన ఆ వర్గం కోసం ఏం చేశాడంటే వ్యభిచారాన్ని సరే ఏమి కాదుగా చేసింది, ఇలా కాదు కదా, ఆమె ఏ అవసరంతో చేసిన ఉద్దేశంతో ఆయన దాన్ని సపోర్ట్ చేశాడు, ఏమైనా చేయటం కరెక్ట్ కాదు అని. కానీ యూదులు మాత్రం ఏమైందంటే అది పెద్ద మైనస్ అయింది. ఓకే. ఆయన ఏంటంటే అక్కడ తెలివిగా ప్రవర్తించినా కూడా కానీ ఆయనకు తెలియకుండా ఆయన ధర్మశాస్త్రం మీద ఈ యూదా జనం అంత గట్టిగా నిలబడతారన్న విషయాన్ని ఈయన గ్రహించలేకపోయాడు. గట్టిగా ప్లాన్ వేసుకున్నాడు ఆయన గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ గెలవాలంటే ఏ విధంగా అయితే అనేక అందరిని ఆకర్షించడం కోసం ఏ విధంగా అయితే చేసిద్దో యేసు ఆల్రెడీ అప్పుడు ఒక హైప్ ఉంది కాబట్టి ఆ హైప్ ను గొప్పగా చేసుకొని దానితో ఆయన యొక్క స్థాయిని పెంచుకోవాలనుకున్న ఉద్దేశంలో చేసిన పనులు అయ్యి కానీ అక్కడ బెడ్స్ కొట్టింది అది. దీనివల్ల మీరు ఎలాంటి చైతన్యం తీసుకురావాలనుకుంటున్నారు హిందూ సమాజంలో అలాగే క్రైస్తవ సమాజంలో? ఒక ముక్కలో చెప్పేస్తే సరిపోతుంది, చెప్పండి సార్. నేను ఒకటే చెప్పాలనుకున్నా సార్, సర్వేజన సుఖినో భవంతు సిద్ధాంతం హిందూ ధర్మం ఉంది, అందరూ సుఖంగా ఉండాలని సిద్ధాంతం హిందూ ధర్మం ఉంది. నేను చెప్పాలనుకున్నా ఏంటంటే దయచేసి ఒక మతం కోసం అని చెప్పేసి నన్ను కదిలించిన విషయాలు చెప్తున్నాను సార్. వైజాగ్ లో ఒక తండ్రికి తలకొరి పెట్టాలంటే కొడుకు తలకొరి పెట్టడం ఎందుకు? మతం వల్ల, కేవలం మతం వల్ల సార్. మనవరాలు ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. అలాంటివి చాలా ఉంటాయి. కేవలం మతం కోసం అని చెప్పేసి తల్లిదండ్రులను చూడకుండా వదిలేసిన వాళ్ళు ఉన్నారు చెన్నైలో, కేవలం క్రైస్తవులు మారిన తర్వాత. నేను ఒకటే చెప్తున్నాను సార్, క్రైస్తవులు చెప్పాలనుకున్నా ఎవరు చెప్పాలనుకున్నా మతం అనేది కాదు, సర్వశాంతిని బోధించేది ఏదైతే ఉందో అది ఉన్నతమైంది. ఏం చెప్పిందని తెలుసుకోమని చెప్తాను సార్. నా లక్ష్యం కూడా ఏంటంటే ఈ కుటుంబం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. అందువల్ల కుటుంబం విడిపోకూడదు, అన్ని కుటుంబాలు కలిసి ఉండాలనేది నా సిద్ధాంతం. ఈ మతం అనేది వచ్చి కుటుంబాలను విడగొడుతుంది కాబట్టి ఆ విడగొట్టకుండా కలపడం కోసమే నా ప్రయత్నం సార్. అంటే అంతమించి ఏమీ లేదు. నేను ఈవెన్ ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఎక్కడన్నా సరే అయ్యా మా ఇంట్లో ఇలా ఈ మతం ప్రవేశించి ఇలా జరిగింది అయ్యా అంటే కనుక నన్ను ఎప్పుడు కాంటాక్ట్ అయినా సరే నేను గ్రామ స్థాయిలో తిరుగుతూ ఉంటాను. ఈవెన్ నేను వాళ్ళకి కలిసి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను సార్. ఓకే, ఖచ్చితంగా మీ కలపడానికి ఆ రెండు కుటుంబాలు కలపడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అన్న ఉన్నాడు సార్, మా అన్న క్రైస్తవులు మారాడు తెలియదు, విడిపోయాడు అనుకోండి సార్, ఆయనకు కొంత తెలియజెప్పి వాళ్ళ ద్వారా అయ్యా ఇది కరెక్ట్ కాదు కదా, ఇది చూడని తెలియజెప్పి ఆ విషయాన్ని తగ్గించి వాళ్ళిద్దరిని కలపడమే నా ధ్యేయం సార్. ఓకే, అయితే ఏమీ లేదు. ధన్యవాదాలు అన్నగారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మాతో మీ యొక్క పుస్తకం గురించి పంచుకున్నందుకు. అయితే ఇలాగే మీరు చాలా పుస్తకాలు రాయాలని, బైబిల్ మీదనే కాకుండా ఖురాన్ మీద కూడా అధ్యయనం చేసి రాయాలని కోరుకుంటూ మీ వృత్తి, ఉద్యోగ, కుటుంబ అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలతో ఇలాగే ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. మీలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం, అలాగే మీలాంటి వ్యక్తులు నాలాంటి వ్యక్తుల గురించి ఆలోచించినంత కాలం ప్రశాంతంగా ఉంటాను, మా కుటుంబం అలాగే ముందుకెళ్ళిద్దని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను సార్. అలాగే మీలాంటి వ్యక్తులు ఇంకా చైతన్యాన్ని తీసుకురావాలి సమాజంలోకి. మీలాంటి వ్యక్తులు వీడియోల ద్వారా అయినా సరే సమాజంలోకి వాస్తవాలు తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకు వాస్తవంగా మీరు నాకు చెప్పడం నేనే మీకు చెప్పాలి సార్. ఎందుకంటే
నేను రాసిన పుస్తకాన్ని సమాజంలో ప్రతి ఊరికి చేస్తాననుకున్నాను. దాంట్లో నాకు తోడైనందుకు నేను మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నాను. నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. అది ఒక రకంగా మీరు నాకు పరిచయం కాకపోతే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇది రేపు మన ఛానల్లో వస్తుంది, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. ధన్యవాదాలండి. ఓకే సార్. సార్ పుస్తకం సార్ మీకు పుస్తకం చేరిందా సార్? చేరింది, చదివాను, చాలా అద్భుతంగా ఉంది. కరుణాకర్ సుబ్బన్ లాగా అద్భుతమైనటువంటి రచనా విధానం ఉన్నది. మీ రచనా విధానానికి నేను ఫ్లాట్ అయ్యాను. ధన్యవాదాలండి. ఓకే అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్.